హలో ఫ్రెండ్స్, గ్లాస్లో వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం రండి. ఏంటి గ్లాస్లో చేస్తున్నాం, మీ ఇంట్లో రోళ్ళు సంఖ్యలు ఇవేం లేవా అనుకోకండి. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. బట్ బ్యాచిలర్స్ కానీ హాస్టలర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయో లేదో గ్యారంటీ ఉండదు కదా. సో వాళ్ళ కోసమని ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని పొట్టు మొత్తం ఒలిచేసుకొని గ్లాస్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయడానికి నేను ఏమో ఆయుధం యూజ్ చేశాను చూస్తున్నారు కదా. చపాతీ కర్రకి మన పాలకవర్ చుట్టేసి ఒక బ్యాండ్ వేసాను అనమాట కదలకుండా. ఇప్పుడు ఇదే మనం దంచబోయే ఆయుధం. సో ఇప్పుడు మొత్తం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం తిరగమూత పెట్టుకుందాం. గరిటె తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని గ్లాస్లో వేసుకున్నా సరే, లేదు మీకు పచ్చివాసన ఉండకూడదు అంటే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని నూనెలో వేసి ఒక 2 మినిట్స్ మగ్గించండి. అంతే, పచ్చివాసన కూడా ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే ఆహా అమృతం అనుకోండి. ఏంటి నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.